హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాను. అది చాలామంది కోరుకున్న మ్యాటర్ ఇది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్, చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడే మ్యాటర్ ఇది. ద మ్యాటర్ ఈజ్ లోన్. లోన్స్ ఎన్ని రకాలండి? పర్సనల్ లోన్ ఉంది, బిజినెస్ లోన్ ఉంది, వెహికల్ లోన్ ఉంది, హోమ్ లోన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో లోన్స్ అప్లై చేసుకోవాలంటే ఏ బ్యాంకులు ఉన్నాయని మన దగ్గర పాడారు అయితే యూనియన్ బ్యాంక్ ఉంది అండ్ స్టేట్ బ్యాంక్ ఉంది. సో రెండో బ్యాంకులు మరి యాక్సిస్ బ్యాంక్ ఉంది, తర్వాత బజాజ్ లోన్ ఉంది, తర్వాత చాలా లోన్స్ ఉన్నాయి. చాలా బ్యాంక్స్లో ఐసిఐసి బ్యాంక్ లోన్ ఉంది. సో చాలా రకాల బ్యాంక్స్ లోను అంటే ఒక బ్యాంక్లో లోన్ మనం రిజెక్ట్ అయితే వేరే బ్యాంక్లో మనం లోన్ పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవాలి? సో మన సిఎస్సిలోను ఒక ఆప్షన్ ఇచ్చారండి కొత్తగా, లోన్ బజార్ అనే ఆప్షను. ఆ లోన్ బజార్ ఆప్షన్ ద్వారా మనం హోమ్ లోన్ అన్నా, పర్సనల్ లోన్ అన్నా, వెహికల్ లోన్ అన్నా, ఎనీ లోన్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మేము అప్లై చేయడం ఏంటంటే, మేమేం చేస్తామంటే, మీరు మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఆ డీటెయిల్స్ తోటి మేము లోన్ ఒక టోకెన్ నెంబర్ జనరేట్ చేస్తాము. డైరెక్ట్ బ్యాంక్ వాళ్ళే మీకే కాల్ చేస్తారు. మీరు ఇంటి దగ్గర కూర్చొని లోన్ అనేది పొందవచ్చు. కానీ మీ సివిల్ స్కోర్ బట్టే డిపెండ్ చేసుకొని మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సివిల్ స్కోర్ అనేది అంటే ఏంటో మీకు తెలియని వాళ్ళైతే కాస్త వినండి. సివిల్ స్కోర్ అనేది ఏంటంటే మన యొక్క లోను తీర్చే విధానాన్ని సివిల్ స్కోర్ అంటారు అన్నమాట. మన యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా సరే, ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఏదైనా మొబైల్ తీసుకున్నాం అనుకోండి, ఆ మొబైల్ ఈఎంఐ ఎలా కడుతున్నాం, ఎవ్రీ మంత్ కడుతుంటే సివిల్ స్కోర్ పెరుగుతుంది. ఎవ్రీ మంత్ కాకుండా 1 by 1 2 months 3 months మనం గ్యాప్ ఇచ్చుకోమనుకోండి, సివిల్ స్కోర్ తగ్గుతుంది. కాబట్టి ఏంటంటే సివిల్ స్కోర్ ప్రతి ఒక్కరు పెంచుకోవాలి. ఏదన్నా ఈఎంఐలో మొబైల్స్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. సో ఈఎంఐలో మొబైల్ ఎలా తీసుకోవాలి అది కూడా మేము చెప్తాము. సో మనకేంటంటే కొత్తగా బజాజ్ ఈఎంఐ కార్డ్స్ కూడా అవుతున్నాయి. సో బజాజ్ ఈఎంఐ కార్డ్స్ కేవలం 530 రూపాయలు కట్ అవుతుంది. చేసినందుకు మేము సర్వీస్ అమౌంట్ తీసుకుంటాము, అంతేకాని ఇంకేం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా బజాజ్ ఈఎంఐ కార్డ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ కానీ, లేకపోతే ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు. ఫ్యాన్స్ కానీ ఏదైనా సరే ఆ బజాజ్ ఈఎంఐ కార్డ్స్ ఉపయోగించి మనం ఎనీ బజాజ్ స్టోర్ కోడ్లు కూడా మనం తీసుకోవచ్చు. ఇది కూడా మన సివిల్ స్కోర్ డిపెండెంట్ అని ఇస్తారు. కాబట్టి మీరు సివిల్ స్కోర్ మేము చూసుకుంటాము. సివిల్ స్కోర్ ఎంత ఉందో ఏటుందో మేము చెక్ చేస్తాము. కాబట్టి ఏంటంటే మా యొక్క షాప్ని మీరు కన్సల్ట్ చేసినట్లయితే బజాజ్ ఈఎంఐ కార్డ్స్ అప్లై చేస్తాము, యాజ్ వెల్ యాజ్ లోన్స్ కూడా అప్లై చేస్తాము. మీకు పర్సనల్ లోన్ కావాలన్నా, బిజినెస్ లోన్ కావాలన్నా, తర్వాత లేకపోతే ఏమైనా ఎనీ కమర్షియల్ లోన్ కావాలన్నా మనం అప్లై చేయడానికి మనకు ఆప్షన్ ఇచ్చారు. కాబట్టి మీరు ఈ యొక్క ఆప్షన్ మీరు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి చాలా అవసరాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఒక బ్యాంక్ రిజెక్ట్ చేసి ఇంకో బ్యాంక్ ఇస్తుంది. కాబట్టి ఏంటంటే మనం 4-5 బ్యాంకులు ఉన్న వాళ్ళ దగ్గర లోన్ అప్లై చేసుకున్నాం అనుకోండి, సరిపోదు. మీరు బ్యాంక్ వెళ్ళి లోన్ అప్లై చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి అంటే మా యొక్క షాప్కి వచ్చినట్లయితే బ్యాంక్ వచ్చినట్లే ఆటోమేటిక్గా మీకు లోన్ అప్లై చేసి టోకెన్ జనరేట్ చేస్తాము. మీకు డైరెక్ట్గా వాళ్ళు ఫోన్ చేస్తారు. లోన్ అప్లై చేయడానికి ఏటెడ్ కావాలి? ఫస్ట్ది మీ ఆధార్ కార్డు కావాలి, రెండవది మీ డేట్ ఆఫ్ బర్త్, మూడవది మీకు పాన్ కార్డు నెంబరు. పాన్ కార్డు లేనట్లయితే మేము అప్లై చేస్తాము. అది కూడా 1 dayలో వచ్చి పాన్ కార్డులు ఉన్నాయి. ఒరిజినల్ పాన్ కార్డ్ నాకు పోస్ట్ నుంచి కావాలని కూడా మేము అప్లై చేస్తాం. కాబట్టి ఎనీ పాన్ కార్డ్ వీ కెన్ అప్లై. సో ఏంటంటే పాన్ కార్డు ఉండాలి. తర్వాత ఏంటంటే మీది ఒక పర్సనల్ లోన్ అనుకోండి, మీ పర్సనల్ ఇప్పుడు మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఉండాలి కంపల్సరీగా. పర్సనల్ లోన్ అన్నా, బిజినెస్ లోన్ అన్నా, కమర్షియల్ వెహికల్ లోన్ అన్నా, ఎనీ లోన్కి బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. కాబట్టి ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ పట్టుకొని మా షాప్ మీరు కన్సల్ట్ చేసినట్లయితే మేము మీకు లోన్ అప్లై చేసి టోకెన్ జనరేట్ చేస్తాము. మీరు మీ ఇంట్లో కూర్చొని లోన్ అనేది పొందవచ్చు. కాబట్టి 1,00,000 నుండి 1,00,00,000 రూపాయల వరకు లోన్ అనేది మేము అప్లై చేస్తాము. కాబట్టి మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయండి. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా ఎవరైనా సరే మా యొక్క షాప్ని సందర్శించవచ్చు. లోన్ గురించి మేము అప్లై చేస్తాము. ప్లీజ్ కన్సల్ట్ లోన్ బజారు. కాబట్టి ప్లీజ్ కమ్ టు అవర్ సిఎస్సి సెంటర్. సో కాబట్టి ఏంటంటే లోన్ గురించి అయితే ఇదే మ్యాటర్. ఇంకెక్కువ చెప్పడానికి కూడా ఏమీ లేదు. మీరు వచ్చినట్లయితే టోకెన్ జనరేట్ చేస్తాము. మీ యొక్క డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళు ఫోన్ చేస్తారు. మీకు అప్రూవల్ వాళ్ళు చెప్పిన ఈఎంఐకి మీరు ఒప్పుకున్నట్లయితే
లోన్ విల్ కమ్. కాబట్టి లోన్ వస్తుంది కంపల్సరిగా. కాబట్టి ఆ ఒక ఆపర్చునిటీస్ని మీరు ఉపయోగించుకోండి. ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 10 మందికి ఉపయోగపడినట్లయితే మనం 10 మందికి సాయం చేయవసరం లేదు, ₹10 ఇవ్వవసరం లేదు. ఈ యొక్క ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ని ఒకరితో షేర్ చేసుకున్నట్లయితే అందరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక వీడియోని అనేది 10 మందికి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా సహాయం చేయండి. మీరు కూడా అలా సహాయం చేయడం ద్వారా ఏంటంటే మీరు కూడా 10 మందికి ఉపయోగపడేలాగా ఉంటారు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సల్ట్ అవర్ CSC. మై నెంబర్ ఇస్ 6302259349. సో మా షాప్ ఎక్కడో లేదండి, సుండ్రుపూడి పాడేరు, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖుదాఫిజ్.